వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు మనం చేయబోయేది మన ఆర్మ్ వర్కౌట్. ఈ ఆర్మ్ వర్కౌట్ చాలా ఎఫెక్టివ్గా ఉండబోతుంది. చాలా సింపుల్ బట్ చాలా ఎఫెక్టివ్ మూవ్స్తో మనము లైట్ వెయిట్ డంబుల్స్ యూజ్ చేసి చేయబోతున్నాము. ఇవి ఎలా ఉంటాయో తెలుసుకునే ముందు ఒకసారి అనిల్కి హాయ్ చెప్పేద్దామా? హాయ్ అనిల్. హాయ్ స్పతిక. హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. ఆర్మ్ వర్కౌట్ అనగానే కొంచెం ఎక్సైట్మెంట్ పెరిగినట్టుంది. బైసెప్స్ కదా. ఎగ్జాక్ట్లీ, మెన్కి బైసెప్స్ అండ్ ఆర్మ్ వర్కౌట్స్ అంటే చాలా ఇష్టం అండి. దట్స్ దర్ ఫేవరెట్ మసిల్. కానీ అలా అని చెప్పి విమెన్కి కూడా ఫేవరెట్ మసిల్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఆర్మ్లో స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఒక రకమైన ఏస్థెటిక్ లుక్ కానీ కాకుండా యూజువలీ మనం ఎన్నో పనులు చేతులతో వాడుతుంటాము. డోర్లు తీస్తుంటాము, బరువు అయిన బ్యాగ్స్ ఎత్తుతుంటాము. అట్ ద సేమ్ టైం ఇంట్లో చాలా రకాల పనులు చేస్తున్నప్పుడు ఇది ఆర్మ్స్ స్ట్రెంగ్త్ లేకపోతే మన షోల్డర్ మీద, మన నెక్ మీద జాయింట్ పెయిన్స్ అవన్నీ బాగా వచ్చేస్తుంటాయి. అందుకనే అమ్మాయిలకు కూడా ఆర్మ్ వర్కౌట్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆబ్వియస్లీ వాళ్ళు చేసినంత హెవీ వెయిట్స్తో చేయకుండా మనం లైటర్ వెయిట్స్ అండ్ స్ట్రెంగ్త్ దాంతో ఎలా పెంచుకోవాలనేది, ఎలా చేయాలనేది తెలుసుకుందాం ఈరోజు. ఆన్ దట్ నోట్ మనము మన వర్కౌట్లోకి వెళ్ళిపోయే ముందు మ్యాసివ్ అప్పర్ బాడీ స్ట్రెచెస్ మీదే ఫోకస్ చేసుకుని అక్కడి నుంచి మనం వర్కౌట్లోకి వెళ్ళిపోదాం. ఓకే అనిల్? ఆసమ్. సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రిస్ట్ నుంచి. బికాజ్ మన డంబుల్స్ని పట్టుకుంటాం కాబట్టి ఆ గ్రిప్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఫస్ట్ రిస్ట్ స్ట్రెచ్ చేసుకుందాం. 3, 2, 1 and go. Pull. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Nice. Same thing, right side. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Fantastic. And go. Left hand తీసుకొని ఈసారి కిందకి ఫోర్ ఆర్మ్ ముందుకు ఉండాలి. Nice. Go. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇలా వెనక్కి చేసినప్పుడు పైన భాగం బాగా స్ట్రెచ్ అవుతుంది. సేమ్ థింగ్ రైట్ హ్యాండ్ చేద్దాం. పెట్టుకుని 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ఫ్యాంటాస్టిక్. సో దాంతో మనకి ఫోర్ ఆర్మ్ వెనకాల ఇంకా ఫ్రంట్ రెండు సైడ్స్ బాగా స్ట్రెచ్ అయిపోయింది. ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ మనం చేయబోయేది మన ట్రైసెప్ స్ట్రెచ్. సో హ్యాండ్ పైకి పెట్టేసుకుని నైస్లీ స్ట్రెచ్. 10, 9, 8. సైడ్ నుంచి చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఫుల్గా స్ట్రెచ్ అవుద్ది. 6, 5, 4, 3, chin up always, 2 and 1. Nice. Same thing left side. 3, 2, 1 go. పెట్టుకొని 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Very nice. నెక్స్ట్ మన బైసెప్ స్ట్రెచ్ చేద్దాం. బైసెప్ స్ట్రెచ్ ఎలా చేస్తాం అనుకుంటున్నారు కదా? వెరీ సింపుల్. సో ఇదే బైసెప్ని మనం ఇక్కడి నుంచి స్ట్రెచ్ చేస్తాం. ఓకే, బ్యాక్. ఇందాక ఇక్కడ చేసినప్పుడు ఫోర్ ఆర్మ్ మీద పడుతుంది. ఇదే మనం బ్యాక్ నుంచి చేద్దాం ఇక్కడి నుంచి. ఓకే, అండ్ పుల్. నైస్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నైస్. సేమ్ థింగ్ ఇక్కడ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. సో దీంట్లో చిన్న వేరియేషన్ కూడా ఉంటుంది. ఇలా ఏమైనా సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకుని ఇది ఆర్మ్ని ఇలా బెండ్ చేయండి. బెండ్ చేసి ఫ్లెక్స్ చేయాలి. దీన్ని ఇలా ఫ్లెక్స్ చేసినప్పుడు ఇలా ఉండి జస్ట్ ట్విస్ట్ అవ్వండి. ఎంత ఆపోజిట్ సైడ్ ట్విస్ట్ అయితే మీకు బైసెప్ అంత స్ట్రెచ్ అవుతుంది. ఐ యూ ఫీలింగ్ ఇట్? వెరీ గుడ్. 5, 4, 3, 2 and 1. నైస్. సేమ్ థింగ్ లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం. ఇలా పెట్టుకుని ఫ్లెక్స్ చేయాలి. ఆర్మ్ని ఫ్లెక్స్ చేసి ఇలా కూర్చుని అండ్ ట్విస్ట్ ఆపోజిట్ సైడ్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. ఫ్యాంటాస్టిక్. సో అది మన ఆర్మ్స్కి కూడా అయిపోయింది. నెక్స్ట్ మన చెస్ట్ అండ్ అప్పర్ బాడీ కూడా బాగా చేసుకుందాం. సో జస్ట్ సైడ్ ట్విస్ట్. 3, 2, 1 and go. 1, 2, pull back. 3, 4, 5, 6, 7, 8,
9. Last one. And 10. Fantastic. So, on that note, mana upper body, especially arms ki stretches chala baga అయిపోయినాయి. So, ee roju manam cheboye mana arm workout ki manam ready అయిపోతున్నాము. Correct, Anil? Yes. Fantastic. So, Anil, నువ్వైతే 3 kg dumbbell యూస్ చేసి చెయ్యి, నేనైతే 1 kg dumbbell యూస్ చేసి చేస్తున్నాను. మీరు కూడా ఇంట్లో 1.5 ఏదైనా వాడుకోవచ్చు. అండ్ డంబుల్స్ లేకపోతే బాటిల్స్ వాడుకోండి. బాటిల్స్లో వాటర్ ఫిల్ చేసుకోండి. వాటర్ ఎక్కువ ఉంటే దాని వెయిట్ పెరుగుతుంది, వాటర్ తగ్గించుకుంటూ వస్తే దాని వెయిట్ తగ్గుద్ది. సో దాంతో మీకు కూడా ఒక దాని మెజర్ ఎంత అనేది తెలిసిపోతుంది. సో లెట్స్ గో. మన డంబుల్స్ తీసుకుని విల్ డూ వెరీ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఆర్మ్ వర్కౌట్ అనమాట ఈరోజు. ఓకే, ఆసమ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఆర్మ్స్ ఇలా బయటికి ఓపెన్గా స్ట్రెచ్ చేసి లెట్స్ జస్ట్ గో. 1, నైస్, and 2, nice, very nice, 2, very nice, 3, super, 4, 5, very nice, 6, super, 7, 8, 9, last one, and 10. Did you feel the burn? Yes. Very nice. Usually మనం ఇలా చేస్తాము, కానీ ఇవి లైట్ వెయిట్స్ కాబట్టి ఇలా సైడ్లో రెసిస్టెన్స్కి అగేన్స్ట్ కంటే రెసిస్టెన్స్ ఇస్ బేసిక్లీ మన గ్రావిటీ, దానికి అగేన్స్ట్ యూస్ చేసి చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి, ఒక బైసెప్ చేద్దాం, ఒక ట్రైసెప్ చేద్దాం. సో నెక్స్ట్ ట్రైసెప్ ఆర్మ్స్ ఇలా పైకి పెట్టుకుని ఆల్టర్నేట్ 1 and 2. ఓకే, 3, 2, 1, go. 1, very nice, 2, nice, సైడ్లో నుంచి చూపిస్తాను. 3, very nice, 4, fantastic, 5, 6, fantastic, 7, 8, super, 9, last one, and 10. Fantastic. How did that feel? Baunda? Yeah. The burn? Super. So, alane మనము నెక్స్ట్ మన ఇంకొక బైసెప్ చేద్దాము. అదేలా చేద్దామంటే ఇలాగా ముందుకి బెండ్ అయ్యి, సో సైడ్కి బెండ్ అవుదాము. సో ఇలాగ సైడ్కి బెండ్ అయ్యి ఇక్కడి నుంచి జస్ట్ రోల్ 1 బ్యాక్ స్ట్రేట్ పెట్టుకుని. ఓకే, సో ఇలా చేసినప్పుడు ఏమవుద్దంటే మనకి హ్యాండ్స్కి సపోర్ట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం అదే లోడ్ కోర్ మీద కూడా పడుతుంది, బ్యాక్ మీద కూడా పడుతుంది. సో ఇట్స్ లైక్ అ మల్టిపుల్ మూవ్మెంట్. ఓకే, సో 3, 2, 1 and go. 1, nice, 2, 3, 4, 5, very nice, 6, back straight, 7, very nice, 8, 9, last one, and 10. Fantastic. So దాంతో మనకి మన సెకండ్ బైసెప్ మూవ్ అయిపోయింది. మన సెకండ్ ట్రైసెప్ మూవ్కి వెళ్ళిపోదాము. విచ్ ఇస్ ఇదే హ్యాండ్స్ రెండు ఇలా దగ్గరికి పైన పెట్టుకొని ఇక్కడ నుంచి లెట్స్ గో టుగెదర్. ఇందాక ఇలా క్రాస్ వెళ్ళింది, ఈసారి ఎల్బో స్ట్రేట్ పాయింట్ అయి ఉంది. ఓకే, సో 3, 2, 1 and go. 1, nice, 2, 3, very nice, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. సో దాంతో మన సెకండ్ ట్రైసెప్ మూవ్ కూడా అయిపోయింది. ఆర్మ్స్ చేసినప్పుడు షోల్డర్స్ చేయకుండా అస్సలు ఉండలేము కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ మూవ్ ఏంటంటే ఇలానే బయటికి తీసుకొని ఇక్కడి నుంచి లెట్స్ జస్ట్ డు 1, 2 ఇలా ఫ్రంట్ రొటేషన్. సో అది షోల్డరే కాదు, ఫుల్ ఆర్మ్ మీద కూడా పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఉన్న చిన్న చిన్న ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటే అవి కూడా అవి బర్న్ చేసేస్తుంటుంది. ఓకే, సో 3, 2, 1 and go. ఇలా తీసుకుని జస్ట్ ఫ్రంట్ రొటేషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and backward. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. How does that feel? Burning. Burning, exactly. Obviously Anil ki koncham ekku untadi because he is on 3 kgs. మనం అయితే 1 kg కాబట్టి
స్టిల్ కొంచెం ఈజీగా ఉంటుంది. సో అనిల్, ఇదే సెకండ్ రౌండ్ చేయడానికి రెడీగా ఉన్నావా? యా, బిఫోర్ దట్ ఇంకో ఎక్సర్సైజ్ యాడ్ చేద్దామా ఆర్మ్స్కి? అనిల్కి ఆర్మ్స్ అంటే ఇంకా ఎక్సైట్మెంట్ వస్తుంది, అందుకని ఇంకొక ఎక్సర్సైజ్ కావాలంటున్నారు. సో మనం అనిల్ కోసం ఇంకొక ఎక్సర్సైజ్ యాడ్ చేద్దాం, మీరు కూడా దాంతో బెనిఫిట్ అవ్వచ్చు. ఆసమ్. సో మనం ఏం చేద్దామంటే ఈ డంబుల్ని ఇక్కడే పెట్టుకుని ఇక్కడి నుంచి మనం 1 అండ్ కాంబినేషన్ 2. ఓకే, సో ఇలా కాంబినేషన్లో చేద్దాం. ఓకే, సో లెట్స్ గో. 3, 2, 1 ఇక్కడే ఉండి go 1 and 2. Lovely. Again 1 and 2. Fantastic. Very nice. 3. Super. 4. Very nice. 5. Very nice. 6. Fantastic. 7. Last 3. 8. Last 2. 9. Last 1. And 10. How did that feel? Yes. Combination move. In fact, ఈ కాంబినేషన్ మూవ్స్ మనం ఎప్పుడు చేసుకోవాలి, ఎందుకంటే ఓన్లీ 1 ఐసోలేటెడ్ మూవ్ చేయడం ఈజీ, బట్ అక్కడి నుంచి ప్రోగ్రెస్ ఎలా చేస్తామంటే 2-3 డిఫరెంట్ వేరియేషన్స్ ఒకే రౌండ్లో చేయగలిగితే దాని ఎఫెక్టివ్నెస్ ఇంకా బాగా పెరుగుతుంది. అంటే మనము యూజువలీ ఏ మూవ్మెంట్ అయినా 2-3 డిఫరెంట్ వేరియేషన్స్లో చేస్తాం కాబట్టి దానికి మన ఎవ్రీడే యాక్టివిటీకి ఇంకా బాగా యూజ్ అవుతుంటుంది అనమాట. ఆసమ్. ఆన్ దట్ నోట్, ఆర్ వి రెడీ నౌ టు గో ఫర్ యువర్ సెకండ్ రౌండ్? Yes. ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు అనిల్ సాటిస్ఫై అయ్యారు. సో మనం కూడా మన సెకండ్ రౌండ్లోకి వెళ్ళిపోదాము. సో ఈరోజు మనం మన ఆర్మ్ వర్కౌట్ చేస్తున్నాము. ఈ ఆర్మ్ వర్కౌట్లో సెకండ్ రౌండ్లోకి వచ్చేసాము. ఈ సెకండ్ రౌండ్ చేసే ముందు 1 స్మాల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను, విచ్ ఇస్ మనం అప్పర్ బ్యాక్ ఎప్పుడు దాన్ని చాలా కాంప్రమైజ్ సిచ్యువేషన్లో ఉంచుతుంటాం. కానీ ఆల్వేస్ రిమెంబర్, ఈ ఆర్మ్ వర్కౌట్తో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ నెక్ పెయిన్ రాకుండా ఉంటుంది. బికాజ్ నేను చాలా స్ట్రెస్ చేసేది నెక్ పెయిన్ గురించి, ఎందుకంటే మనకి ఈ మధ్యన కూర్చుని చేసే పనులు చాలా ఎక్కువైపోయినాయి. సో ఈ కూర్చుని చేసే పనులు ఎక్కువైపోయినప్పుడు స్ట్రెస్ అనేది ఎప్పుడూ ఇక్కడే వస్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లో మా అత్త వీళ్ళందరూ కూడా చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. అండ్ దాంతో ఏమైపోతుందంటే ఈవెన్ న్యూ ఏజ్ మదర్స్ వాళ్ళు పిల్లల్ని ఎత్తుకుని ఆడుకుంటున్నప్పుడు ఆర్మ్స్లో అది స్ట్రెంగ్త్ లేక వాళ్ళ లోడ్ అంతా ఎప్పుడు నెక్ మీద పెట్టేస్తుంటారు. సో అందుకనే ఇలా లోడ్ అది పెట్టకుండా ఉండి చాలా బ్యాలెన్స్డ్గా, ఫిట్గా, ఇంకా అన్ని పనులు పెయిన్ ఫ్రీగా చేసుకోవాలంటే ఇలా ఆర్మ్ వర్కౌట్ అందరూ చేయాలి, అన్ని ఏజ్ గ్రూప్స్ చేయాలి. జస్ట్ మనం చేయగలిగిన వెయిట్స్ని తీసుకుని వాటితోనే కంటిన్యూ అయిపోవచ్చు. Yes, Anil? Yeah. Like how Anil is doing 3 kgs and నేను 1 kg తో చేస్తున్నాను. Okay, awesome. On that note, మనము మన సెకండ్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. So, what is our first move, Anil? Hands బయట పెట్టుకుని bicep curls, okay? Let's go. Arms బయట పెట్టుకోండి, ఇక్కడ నుంచి and curl. Let's go. 1, 2, ఎంత స్లోగా అయితే అంత మంచిదండి, సో దట్ దానికి మసిల్ వర్క్ ఎఫెక్టివ్నెస్ చాలా బాగుంటుంది. 4, 5, lovely. 6, బాగా బిగించండి, గ్రిప్ చాలా ఇంపార్టెంట్. 7, 8, 9, లాస్ట్ 1 and 10. ఫ్యాంటాస్టిక్. సో ఇక్కడ నుంచి మన ట్రైసెప్ మూవ్లోకి వెళ్ళిపోదాం. సో హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టుకుని ఇక్కడ నుంచి ఆల్టర్నేట్. ఓకే, సో 1, నైస్. 2, slowly feel the muscle. 3, fantastic. 4, super. 5, very nice. 6, 7, lovely. 8, very nice. 9, last one. And 10, lovely. Fantastic. Next మనం చేసేది మన సెకండ్ బైసెప్ మూవ్. వాట్ ఈస్ our second bicep move? In the squat position. సో ఇది ఎందుకంటే బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి, లేకపోతే మనము ఇలా చేస్తున్నప్పుడు ఎప్పుడు స్వింగ్ అవుతుంది. సో అలా చేసినప్పుడు మన కోర్ అండ్ బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. ఓకే, సో లెట్స్ గో. 3, 2, 1 and go. 1, 2, super. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈసారి 10 పైన ఓన్లీ పల్స్ చేద్దాం. 1, 2, 3,
5, 6, 7, 8, 9 and 10. Fantastic. Same thing. ఇప్పుడు మనం tricep move లోకి వెళ్ళిపోదాం. So arms మళ్ళీ పైకి పెట్టుకొని just let's go both. 3, 2, 1 and go. So ఇక్కడ నుంచి and back. 1 elbows together. 2, super. 3, 4, very nice. 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఇక్కడ కూడా ఇలానే పల్స్ చేద్దాం. పల్స్ ఎలా చేద్దాం? జస్ట్ ఆన్ ద టాప్. 1, 2, 3, 4, వెరీ నైస్. 5, కిందకి ఎక్కువ తీసుకెళ్ళొద్దు. 6, 7, 8, 9, last one and 10. Fantastic. So 2 bicep and tricep moves అయిపోయినాయి. Next మనం చేయబోయేది shoulder. So front and back rotation. Very very simple. So 3, 2, 1 and go. తీసుకెళ్ళి rotate. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Same thing backward. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. So last and final మనకి కావాల్సింది మన ఫేవరెట్ అనిల్ సజెస్ట్ చేసిన 6th move. Okay, so అదేంటి మన కాంబినేషన్ మూవ్, which is we go 1 round of bicep and 1 round of side. Okay, 3, 2, 1 and go. 1 and side. Nice. 1, 2, super. 3, very nice. 4, fantastic. Let's go. 5, last 5. 6, super. 7, super. 8, 9, last one and 10. Lovely. దాంతో మన ఆర్మ్ వర్కౌట్ అయిపోయింది. కానీ బిఫోర్ వీ ఫినిష్ ఒక్క కార్డియో మూవ్ చేసి వెళ్దామా? ఆసమ్. సో కార్డియో మూవ్కి వెళ్దాము. ఈ కార్డియో మూవ్ కూడా అప్పర్ బాడీ యూస్ చేసి చేద్దాము. ఈ డంబుల్స్ యూస్ చేసి చేద్దాం. ఓకే, సో సింపుల్ ఎయిర్ పంచెస్ చేద్దాం. ఓకే, సో ఇలా పట్టుకుని 1, 2, 3, 4 అంతే. అండ్ అది కూడా స్లోగా కంట్రోల్గా చేద్దాము. సో దట్ మన యాబ్స్ బాగా పనిచేస్తాయి అండ్ హోల్ బాడీకి కార్డియో అయినట్టుంటుంది. ఓకే, సో 3, 2, 1 and go. 1, nice. 2, fantastic. 3, 4, arms baga flex cheyali. 5, 6, 7, 8, very nice. 9, 10, let's go. Inkoka 5, 11, 12, 13, come on. 14 and 15. Take a break. So Anil, ఇంకొక 10 చేద్దామా బ్రేక్ తర్వాత? వెరీ గుడ్. బికాస్ ఇది మన హార్ట్ రేట్ బాగా పెంచుతుంది. మన వెయిట్ చేతిలో ఉన్నాయి కాబట్టి దీంతో చేస్తే అక్కడ ఉన్న చిన్న చిన్న ఫ్యాట్ సెల్స్ అవన్నీ కూడా బాగా బర్న్ అయిపోతుంటాయి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ లంగ్ కెపాసిటీ ఇంకా బాగా పెరుగుతుంది. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ 3, 2, 1 లెట్స్ గో. 1, 2, 3, 4, కొంచెం సాఫ్ట్ నీస్ పెట్టుకుంటే మంచిది. 5, 6, very nice. 7, little twist. 8, 9, stomach in and 10. Lovely. Okay Anil, so ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ 5 రౌండ్స్ చేద్దామా? యా, ఓకే. అనిల్ అనుకుంటారు నన్ను బాగా స్క్వీజ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటారు. సో మీరు కూడా చేయండి. బికాజ్ లైట్ వెయిట్ డంబుల్సే కాబట్టి దాని ఇంటెన్సిటీ కొంచెం పెంచుతాం. 3, 2, 1 and go. Only 5. 1, 2, 3, 4 and 5. Fantastic. Awesome. So on that note, మనకి మన లైట్ వెయిట్ డంబుల్స్ యూస్ చేసి ఆర్మ్ వర్కౌట్ అయిపోయింది. అండ్ మేము మటుకు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో మాకు తెలీదు. కానీ ఒకసారి అనిల్ని అడుగుదాము. అనిల్, what do you think about today's workout? Bicep, one of the most strengthening పార్ట్ అని చెప్పొచ్చు. ఎస్, ఒక మ్యాన్కి అండ్ ఐ వుడ్ ఆల్వేస్ సే ఈవెన్ ఫర్ అ ఉమెన్. ఎందుకంటే నాకు ఈ స్ట్రెంగ్త్ని డిస్కవర్ చేయనంత వరకు
దాని విలువ ఏంటో అర్థం కాలేదు. కానీ వన్స్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ మసిల్స్ని బాగా యునో ఎలా ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగితే ఇట్ మేక్స్ ఇట్ ఫీల్ వెరీ స్ట్రాంగ్ అండి. అండ్ ఆ స్ట్రెంగ్త్ అనేది బాడీలో స్ట్రెంగ్త్ ఫీల్ అయితే మన బ్రెయిన్లో స్ట్రెంగ్త్ చాలా బాగా వస్తుంది. అండ్ దాంతో ఎలాంటి అడ్డంకి వచ్చిన జీవితంలో లైక్ దిస్ దాటుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ ఫర్ షేరింగ్ దిస్ బైసెప్ వర్కౌట్ విత్ మీ. అండ్ ఐ ఫీల్ ఇంకా బైసెప్ స్ట్రాంగ్ ఉంటే కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది మంచిగా. ఎగ్జాక్ట్లీ, విచ్ ఇస్ రైట్. ఎందుకంటే బైసెప్ స్ట్రాంగ్ ఉంటే బేసిక్లీ మన పాస్చర్ అంతా కూడా బాగా మారుతుంటుంది. బికాజ్ ఆ స్ట్రెంగ్తే మన పాస్చర్లో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. అందుకనే అనిల్ అన్నట్టు కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. అండ్ టుమారో మనకి అంతా వరల్డ్ అంతా నార్మల్గా అయిపోయి ఎవ్రీథింగ్ నార్మల్ అయిపోయినప్పుడు మనం బిజినెస్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎవరైనా స్పెషల్గా కలవాల్సినప్పుడు వెళ్తున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి మూవ్స్ చేసుకుంటుంటే బాడీ లాంగ్వేజే మారిపోద్ది. ఆ మారిపోయిన బాడీ లాంగ్వేజ్తో సడన్గా మనలో ఒక స్పార్క్ కనిపిస్తుంది. ఆ స్పార్క్ కోసమే అండి మనం ఇలాంటి వర్కౌట్స్ చేసేది. సో అందుకనే మీరు మిస్ అవ్వకుండా ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తూ మీలో ఉన్న స్పార్క్ని బాగా బయటకు తీసుకురండి. అందుకనే మేము మీకోసం కొత్త రకమైన వేరియేషన్స్తో ఎప్పటికప్పుడు ముందుకు వచ్చేస్తున్నాము. సో ఇలానే మీరు చేస్తూ ఉండండి, ఫిట్గా, స్ట్రాంగ్గా, స్పార్క్లీగా ఉండండి. ఆన్ దట్ నోట్ మళ్ళీ కలుద్దాము. బట్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ గెట్ సెట్ ఫిట్.